ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. యూట్యూబ్ ద్వారా మనోహర్ చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశీలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణ ప్రేమయే మహాధనం, కృష్ణ ప్రేమయే మహాధనం, కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవత వాక్యం. సర్వజీవులకు ఆత్మస్వరూపుడు, సర్వయజ్ఞములకు భోక్త, సృష్టి స్థితి లయాకర్త, సర్వాంతర్యామి అగు ఆ శ్రీకృష్ణుడే సాక్షాత్ భగవంతుడు. ఆయనయే సర్వకాలముల్లోనూ ఆరాధ్యుడు. భగవానుడు అనగా సమగ్ర ఐశ్వర్య వీర్య శ్రీ యశో జ్ఞాన వైరాగ్యములైనటువంటి 6 సంపద కలిగినవాడు. మానవులందరూ భగవానుని నిత్య సేవకులు. ఆ సేవ చేయని కారణమున బుద్ధి వక్రీకరించి తాను కర్త భోక్త అనే అహంకారానికి లోనై కర్మబంధనంలో చిక్కుకున్నాడు జీవుడు. భాగ్యవశమున సాధు సాంగత్యాన్ని పొంది తిరిగి ఆ భగవాను ఆరాధించిన అప్పుడు శాశ్వతముగా సంసార బంధనము నుండి విముక్తుడవుతాడు. అంతేకాక నిత్యలోకంలో నిత్య సేవ ఆనందాన్ని కూడా పొందగలుగుతాడు. దేని ద్వారా భగవంతునికి సుఖం కలుగుతుందో అదే సేవ అనబడుతుంది. దేని ద్వారా తన సుఖమునకే ప్రయత్నిస్తాడో దానిని భోగం అంటారు. భగవానుడు ఈ జగత్తులో 2 మార్గములలో మన దగ్గరికి వస్తాడు. ఒకటి అర్చారూపము, 2 నామము. ఈ రెండింటి యందు ఎవరికి శ్రద్ధ కలుగుతుందో వారికే మంగళం కలుగుతుంది. కపటత్వం ఉన్నట్లయితే శ్రీ విగ్రహ సేవ కానీ నామ సంకీర్తన కానీ జరగవు. శుద్ధ భక్తుని నిష్కపట సేవ మరియు సాంగత్యము తప్ప మనకు మంగళము పొందుటకు వేరు మార్గం లేదు. భగవంతుని భక్తుని వంచడం ద్వారా భక్తి కలగదు. భగవాను యొక్క నిష్కపట సేవ, సేవ అభినయనము 2 వేరు. అవి 2 ఒకటి కాదు. దేని ద్వారా భగవానుని శ్రీమూర్తి సేవ జరుగుతుందో దానికోసం విశేష ప్రయత్నం చేయాలి. శ్రీ విగ్రహం సాక్షాత్తు భగవంతుడు. మనసును పూర్తిగా లగ్నం చేసి ప్రీతితో శ్రీమూర్తిని సేవించాలి. దానికై శుద్ధమైనటువంటి విశ్వాసం అవసరం. సేవ కాక మరొక ఉద్దేశమునకు తావు ఉన్నట్లయితే సేవ జరగదు. అందువలననే మేము మీ అందరికీ ఈ విధముగా తెలుపుకొనుచున్నాం. భగవత్ సుఖము కొరకే సేవ చేయుడు. సుష్టు భావి సంపూర్ణముగా మీ అందరూ భగవాను సేవ కీర్తన చేయండి. దాని వలన శుభము చేకూరుతుంది. కృత్రిమముగా నారదుని వేషం వేసిన వలన ప్రయోజనమేమి? నిజముగా నారదుని ఆదర్శముగా తీసుకుని జీవితంలో ఆ సూత్రమును పాటించాలి. అప్పుడే దాని ప్రయోజనం. జడేంద్రియ జ్ఞానము ద్వారా ఇంద్రియ అతీతుడైన అధోక్షరుడు ఆ కృష్ణుని మనం తెలుసుకోలేం. కృష్ణుడు ఎవరికి భోగ్యుడు కాదు, అతడు ఒక్కడే భోక్త. నామ సంకీర్తనము ద్వారా కృష్ణ ప్రేమ అను ధనాన్ని మనం పొందవచ్చును. అదే జీవులకు మహాధనం. కావున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అనే హరే హరే అనే మహామంత్రాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదించారు. ఈ మంత్రాన్ని కీర్తించడం ద్వారా జపించడం ద్వారా కృష్ణ ప్రేమ లభిస్తుంది. కావున కృష్ణ ప్రేమయే మహాధనమని జీవుడు గ్రహించిన వాడే జీవితమును సంపూర్ణముగా కృతకృతార్థము చేసుకున్న వలనే చెబుతూ తెలుగు చేసుకుంటూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.